వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. సూపర్ ఎనర్జీ అండ్ ఆల్రెడీ ఇద్దరు పెద్ద మనుషులు కనిపించారు నాకు. సో వారికి కూడా స్పెషల్ గా స్వాగతం పలుకుతూ, మేడం గారు మీ పేరు? అనుశ్రీ. అనుశ్రీ, వెరీ గుడ్. ఏం చదువుతున్నావు? 3rd క్లాస్. ఫస్ట్ టైం అదా మంట అయిపోయినా. అమ్మో. హాయ్, మీ పేరు? వైష్ణవి. వైష్ణవి. మీ ఇద్దరు అక్క చెల్లెలా? అది నా మరదళ్ళు. ఓకే తమ్ముళ్ళు, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళిద్దరూ వచ్చారు కాబట్టి నేను కవిత రాశాను, లేకపోతే వాళ్ళు కవిత చెప్పడం మానేశారు. ఎత్తుగా ఉంటుంది కొండ, బరువుగా ఉంటుంది బండ, తింటే వస్తుంది కండ, తీయగా ఉంటుంది సున్నుండ. ఎక్స్ప్రెస్ రాజాలో మీరే నా అండా దండ. అయ్యో ఆపేశారు, వాళ్ళు పాట ఆపేశారు. అమ్మయ్య, కంగ్రాచులేషన్. ఓకే, సో ఎక్స్ప్రెస్ రాజాకి స్వాగతం. సో మీ ఉద్దేశంలో, మీ స్టైల్లో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఇవాళ? ఎక్స్పర్ జిటాక్సిన్ 65. జిటాక్సిన్ 65. అది జిటాక్సిన్ 650. ఇది టాబ్లెట్ నేమ్ అని, ఇది వేసుకుంటే నొప్పులన్నీ తగ్గుతాయని, రోగాలన్నీ తగ్గుతాయని మీరు ఎపిసోడ్ లో బాగా చెప్తారు కదా. అమ్మా సీరియస్ తీసుకున్నా, నాకేదో నోటికి వచ్చింది, అలాంటి టాబ్లెట్ ఏం లేదు అక్కడ. ఇవి వేసుకుంటే నొప్పులేమో తగ్గుతాయేమో తెలియదు కానీ బాధలు లేకుండా మనశ్శాంతిగా హాయిగా బ్రతకాలంటే మాత్రం బళ్ళ గుద్ది చెప్తున్నా, ఎక్స్ప్రెస్ రాజా షో చూస్తే మాత్రం బిందాస్. ఎవడైనా వింటే నిజం అనుకుంటాడు. అమ్మా పీఫర్ ప్రదీప్, ప్రాక్టీస్ అంటే నాకు కొటేషన్ గుర్తొచ్చింది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అన్నారు. ఎవరన్నారు గాని, మ్యాన్ ఎంత పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తాడో దాన్ని ఏ రంగంలో అయినా సాధిస్తారు. కానీ ఉమెన్ అలా కాదు. నో ప్రాక్టీస్, నో టైం, నో టెన్షన్, ఫుల్లీ పర్ఫెక్ట్ అనుకుంటే చాలు, ఏదైనా సాధిస్తుంది. వండర్ఫుల్, బాగా చెప్పు. మేము మీలా పర్ఫెక్ట్ అవ్వడం కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. బానే, నేను కూడా వేయగలను బిస్కెట్ అయితే, మనకు కూడా వచ్చు. ఓకే, ఆర్ఫర్. హాయ్ ప్రదీప్. హాయ్. దిస్ ఇస్ సురేష్. సురేష్ గారు ఇప్పుడు మన కోసం ఒక అద్భుతమైన పాట పాడబోతున్నారు. పాడు గజాల. సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఎన్టీఆర్ చిరంజీవి నిన్నే చూస్తే అంత కమర్షియల్ మాస్ సాంగ్ ని ఎంత డ్యూట్ లా పాడేది తెలుసాను. సిటీ మార్ సిటీ మార్ చెప్దాం అనుకున్నారు. ఆర్ఫర్ రీజన్ అంటే తెలుసుగా కారణాలు. ప్రతి లైఫ్ లో ప్రతి ఒక్కరికి మంచి చెడు ఉంటాయి. మంచికి కారణాలు వెతుక్కుంటే సౌఖ్యం, నో ప్రాబ్లం. కానీ చెడుకు కూడా వెతుక్కుంటారు. కారణాలు వెతుక్కుంటూ పోతే దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, ఇలా ప్రతి ఒక్కరికి లైఫ్ లో కారణాలు ఉంటాయి. అంటే అయినా చేయాల్సింది కారణాలు వెతుక్కోవడం కాదు, మంచి పనులు, మార్గాలు వెతుక్కోవాలి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. పందులు, వాటి పెంపకాలు గురించి చాలా మంచి విషయం చెప్పారు. ఈ ఫర్ ఎమోషన్. ప్రతి మనిషిలో, ప్రతి జంతువులో ఎమోషన్ ఉంటుంది. బట్ ఈ జరుగుతున్న కాలంలో మన చుట్టూ ఉండేవారు చాలా తక్కువ చూపిస్తుంటారు ఎక్కడ ఎమోషన్ చూపించాలో. నాకు తెలిసిన విషయం ఏంటంటే ప్రదీప్ గారు ఎమోషన్ పండించడంలో దిగ్గజాలని తెలిసింది. మా కోసం మన ఎక్స్ప్రెస్ షో కోసం ఒక్కసారి ఎమోషన్ ని పండిస్తారని నాకు కోరుకుంటున్నాను. సింప్లిసిటీ. మీలాంటి కొందరు మేధావులు ఏమన్నారంటే, సింప్లిసిటీ ఈజ్ ది బెస్ట్ నేచర్ ఆఫ్ ది హ్యూమన్. అది మానేసి చీటి ఇవ్వండి, తొందరగా ఇవ్వండి. ఎవడి రాబు వాడే చూపించుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. కానీ దాంట్లో నిజం ఎంతుందో, అయినా మనం చేసే పనులలో మంచి కనబడాలి. కానీ మంచి ఎందుకు చెప్పు ప్రదీప్. ఇంకో ఎస్పర్ అన్నా, నమస్తే. నా పేరు జి అభిషేక్. పెద్ద నాయన. ఎస్ ఫర్ స్టెబిలిటీ లీడ్స్ టు ఎబిలిటీ. స్టెబిలిటీ ప్రతి ఒక్కరికి అవసరం.
కాళ్ళకి చక్రాలు వేసుకొని రోడ్ల మీద తిరుగుతుంటే పక్కోడికి కూడా వేస్ట్ అనిపిస్తుంది, మనకు కూడా వేస్ట్ అనిపిస్తుంది. సో ఒక పని స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో స్టెబిలిటీగా ఉంటే అదే మన విజయానికి నిదర్శనంగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ముందే నుంచి 6 అడుగుల అందగాడు ప్రదీప్. నెంబర్ 1 నేను నుంచోలే, నెంబర్ 2 నేను 6 అడుగులు ఉండా. చాలా బాగా చెప్పారు. అసలు నిజంగా మీరు చెప్పింది అమ్మ తోడు మీకు కూడా తెలియదు అనిపిస్తుంది నాకు తెలుసు. వెల్ డన్, థ్యాంక్ యూ. ఈ రోజు ఎక్స్ప్రెస్ రాజాలో ఇంత ఎనర్జీగా మీరు అందరూ పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు కాబట్టి, అండ్ ఎవరైతే ఫైనల్ రౌండ్ దాకా వస్తారో, ఫైనల్ గేమ్ ఆడతారో, ఒక ఫైనల్ విన్నర్ ఉంటారు. ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ తో పాటు ఆ గెలిచిన వాళ్ళకి 5,000 rupees పేటిఎం క్యాష్. పేటిఎం ఇస్ ఎవ్రీవేర్. సో ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉన్నాయి, రైట్? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ చెగొట్టి చంపకబ్బాయా పుట్టేస్తావే అనసూయ. హలో 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 వెరీ గుడ్, సూపర్. వెయిట్ 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 వెయిట్, ఇక్కడ చూడు. ఏజ్ అయిపోవడం వల్ల ఆయుష్ వస్తుంది. ఒక నిమిషం ఆగు, కవిత పోద్ది అనవసరంగా. నేను వదులుతా. ఇంతకీ మీరు ఎవరు, ఏంటి, ఎందుకు వచ్చారు? సడన్ గా వచ్చి మా వాళ్ళతో డాన్స్ చేశారు, ఏంటి విషయం? అబ్బా, ఎక్స్ప్రెస్ రాజా. అవును తెలుసు. నేను కూడా యాంకరింగ్ కి ట్రై చేద్దామని ఏదో చిన్న ట్రయల్ వేసా. ఎలా ఉంది? ఎరా ఫోటో మారుతాను ప్లాన్ వేసారు ఏంటి? సర్లే నువ్వు యాంకరింగ్ చేద్దాం అనుకున్నా, అంత ఓకే. కానీ లేడీస్ సాంగ్ ఎంట్రీ ఇచ్చేవేంటి? నేను ఒక పోయిటరీ వదులుతా, నీ లెక్క పద్యం. అరే డోర్లు ఏంట్రా? ఏంటి అవి? ఆవు వేసేది పేడ, ఆ పేడతో చేసేది పిడిక, ఆ పిడికని చేసేది బూడిద. ఇదే నాది మీది ఫస్ట్ కలయిక. ఇన్నాళ్ళు నేను ఒక్కడే దారుణం అనుకున్నాను, నన్ను మించినోడు ఒకడున్నాడు. అయితే నేను యాంకర్ అవచ్చా? మీరు గ్యారంటీ అయిపోవచ్చు. అంటే యాంకర్ అవ్వాలంటే ఏమేం కావాలనుకుంటున్నారు? అంటే చిన్న బేసిక్ బైసెప్స్ ఉంటే చాలు కదా. బేసిక్ బైసెప్సా? ఈ అబ్బాయి యాంకరింగ్ నేర్చుకుందాం అనుకుంటాడట, మీరేమంటారు? అదే వాళ్ళందరూ హాయ్ చెప్తారు, హాయ్ చెప్పు. అమ్మాయి కూడా యాంకరింగ్ అంటే ఇదే. వాళ్ళు వద్దన్నా మనం హాయ్ కింద కన్వర్ట్ చేసుకోవడం యాంకరింగ్ అంటే. నెంబర్ 1. ఓకే ఓకే, పాఠాలు నేర్పించే పంతులమ్మ. అయితే నేను ఎక్కడ కూర్చోలా? ఇక్కడ అందరు బాగున్నారు. భయ్యా ఇక్కడ లేడీస్ హాస్టల్ ఉన్నట్టుంది, ఇక్కడ బాయ్స్ హాస్టల్ ఉన్నట్టుంది. మధ్యలో కూర్చో. మధ్యలో ఎవరు హాస్టల్? మధ్యలో ఎవరు హాస్టల్? లేడీస్ కమ్ జెంట్స్ హాస్టల్. వెల్కమ్ టు అవర్ ఐటమ్ రాజా. మనం ఏ సందర్భాల్లో ఎమోషనల్ గా ఫీల్ అవుతాం? అంటే ఎమోషన్ అంటే చాలా ఉన్నాయి. మీరు కూడా ఫీల్ అవుతూ ఉంటారా? అంటే నేను ఈ పొజిషన్ లో ఉంటే ఒకటే ఎమోషన్ ఉంటుంది నాకు. స్వచ్ఛ భారత్ భయ్య, ఎక్కడ పడితే అక్కడ వద్దు. సో డిఫరెంట్ ఎమోషన్స్ చెప్పండి. సన్నీ లియోని వచ్చి ప్రపోజ్ చేసినప్పుడు ఎమోషన్ ఫీల్ అయ్యింది. నేను కూడా వస్తా తమ్ముడు అప్పుడు. వదిలిని అడిగారు. దిస్ ఇస్ పూజ. ఒక్క నిమిషం పూజ. చెప్పండి పూజ. పండుగ రోజు షాపింగ్ కి వెళ్తే లక్కీ డ్రా లో గోల్డ్ కాయిన్ వస్తే ఆనందంతో ఎమోషనల్ గా ఫీల్ అవుతా. అదేంటో ఎప్పుడు ఆ షాప్ తెలిసిన వాళ్ళకి వస్తుంది, మనకి ఎవరికి రాదు. అది హాయ్ ప్రదీప్.
సారీ బ్రదర్, ఆవిడ ఇందాక ఒకసారి try చేశారు. నాకు ఇక్కడ స్టీరియోఫోనిక్ సౌండ్ లో వినిపిస్తుంది, అక్కడ లేడీస్ ఇక్కడ జెంట్స్. ప్రభాస్ నెక్స్ట్ మూవీలో హీరోయిన్ గా చేయమంటే ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. మీరు అవుతారు అమ్మగారు, మీరు ఎప్పటికీ అప్పుడు మేం బలి. అమ్మాయి హ్యాండ్ ఇచ్చినప్పుడు ఎమోషన్ గా ఫీల్ అవుతాం. ఏం చదువుతున్నావు నువ్వు? నేనా 9th. అరే 9th కే మెలికలు తిరుగుతా అంటే ఇంటర్ నాశనం. నన్ను నేను అద్దంలో చూసుకున్నప్పుడు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతాయి, ఎందుకంటే అసలే అందంగా పుట్టాను. నీ తప్పు కాదు. నేను టీవీ సీరియల్ చూస్తూ సీరియల్ హీరోయిన్ కి కష్టాలు రావద్దని రామాయణం రాస్తూ ఎమోషనల్ ఫీల్ రామకోటి రాస్ సీరియల్లో హీరోయిన్ కష్టాలు ఉండకూడదని నువ్వు రామకోటి రాస్తావా? రామకోటి రాస్తూ ఎమోషనల్ ఫీల్ అవుతా. రామ్ కోటి రాస్తున్నావు తల్లి? అయ్యి బాబోయ్, మీకోసం కూడా రాసాను. నాకోసమా? అభిరుచిలో మీది సుమిత్ కోటియా? కింగ్ కోటిలా ఉంది. మా ఐటమ్ రాజా కోసం ఒక పాట పాడతారా ప్లీజ్? తప్పకుండా. మీ ఐటమ్ రాజా కోసం మీ పేరు రాసి పాట పాడాను. నాండా అమ్మాండా కూర్చో. పని నేను చేస్తే పేరు నీకా? హలో, పాడమని చెప్పింది నేను గురువులు ఇక్కడ. కదా భయ్యా, గౌరవిద్దాం. ఇదిగో నిన్ను భయ్యా అంది, నువ్వు ఆగు. జగదానందకారక జయ ప్రదీప్ మాచిరాజు నాయక శుభ ప్రియ పరిపాలక మంగళకరమౌ మీరాక మాకు ఎంటర్టైన్మెంట్ ఇక వచ్చుగాక మా జీవనమే ఇక పావనమవుగాక. నువ్వు పూర్తి చేయి, మిగతా వాళ్ళు పారిపోక. థ్యాంక్ యూ, సో స్వీట్. ఇళయరాజా గారి కనుక తెరిస్తే పరిగెట్టించి కొడతారు మన ఇద్దరిని. నేను కావాలని నీకు డాష్ ఇచ్చినప్పుడు నువ్వు సారీ సిస్టర్ అని పక్కకు దక్కున్నప్పుడు చాలా ఎమోషన్. డాడీని 100 అడిగినప్పుడు 500 ఇస్తే ఎమోషనల్ గా ఫీల్ అవుతాం. ఆయన ఎమోషన్ ఏంటంటే 500 లేకపోతే నొక్కేస్తాయో అని భయం. ఓకే, హాయ్ ప్రదీప్. హాయ్. నా పేరు జోష్న. జోష్న, మీరు ఎప్పటి నుంచి డాన్స్ నేర్చుకున్నారు? నేర్చుకోలేదు మామూలుగా అంటే మీ ఇందాడి నుంచి చూసారు మ్యూజిక్ రావడం ఏదో మిమ్మల్ని చూసి అట్లా వచ్చేస్తుంది. మరి ఆయనతో డాన్స్ చేసింది అంటే పక్కన మీరు ఉన్నారు కదా, ఎక్స్ట్రా జోస్. ఓహో, ఇలా కూడా బిస్కెట్ ఇచ్చా. చెప్పండి. ప్రదీప్, నువ్వు హగ్ ఇవ్వకపోతే నేను ఎమోషనల్ గా ఫీల్ అవుతా. ఆహా, ఇచ్చాక నేను ఫీల్ అవ్వాలమ్మా. ఎక్స్ప్రెస్ రాజాలో ఇంతుందా మ్యాటర్? అంటే అన్నయ్య కదా, మీరు మీకు ఇవ్వలేనా? మా ఫ్రెండ్ బర్త్డే అన్నప్పుడు ఎమోషనల్ గా ఫీల్ అయ్యి మెసేజ్ పెట్టకపోతే వాడు ఫీల్ అవుతాడు కదా, లేకపోతే పార్టీ ఇవ్వడు, అందుకే మెసేజ్ పెడతా. ఏ క్లాస్ నువ్వు? 9th. నీకేం పార్టీలు ఉంటాయి? ఫుల్ బాటిల్. ఒరే, వాడేమో లవ్ ఫెయిల్యూర్ అంటాడు, నువ్వేమో ఫుల్ బాటిల్ అంటావు. ఎక్కడికి వెళ్తుందిరా సభ్య సమాజం? థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్, Hi. దిస్ ఇస్ తేజస్విని. Hi. మీ చెల్లి నన్ను ప్రదీప్ తో సెల్ఫీ ఇప్పిస్తా అని సంపూర్ణేష్ బాబుతో సెల్ఫీ ఇచ్చినప్పుడు ఎనీథింగ్ ఇట్స్ ఓకే. నో, బాబ్ ఇస్ బాబ్. ప్రదీపే కావాలి. అందుకే ఆవిడ చెల్లి చేసావు, నాకు అర్థం. కూర్చో. నాకున్న పీత బ్రెయిన్ కి నాకు ఇచ్చిన మినీ ప్రాజెక్ట్ సక్సెస్ అయినప్పుడు నా ఫ్యాకల్టీ నన్ను మెచ్చుకున్నప్పుడు ఎమోషనల్ గా ఫీల్ అవుతా. నాకేం తెలియదు సార్, నేనేం చేయలేదు సార్, నన్ను ఏం చేయకండి, నాకేం తెలియదు. లిఫ్ట్ లో ఎక్కినప్పుడు ఓవర్ వెయిట్ అయింది, నువ్వు నెక్స్ట్ రౌండ్ లో రా అన్నప్పుడు ఎమోషనల్. ఇచ్చిపాటి రావు, ఇద్దరు దిగమా. నువ్వెందుకు దిగుతావు? ఈసారి నుంచి అస్సలు దిగకు నువ్వు భయ్యా, నా మాట నువ్వు. కావాల్సి వస్తే సగం వేస్తా, సగం బయట వేస్తా. ఓకేరా, డీల్ అదే. హాయ్ ప్రదీప్ అయ్య, ఫ్రెండ్ బర్త్డే పార్టీ క్వార్టర్ ఆడితే ఫుల్ ఇచ్చినప్పుడు ఎమోషనల్ గా ఫీల్ అవుతాం.
ఏమి ఇచ్చిర్రు భయ్య నీకు? ఏమి ఇచ్చిర్రన్నా? క్వార్టర్ ఇచ్చిర్రట. వాటర్ భయ్య. నేను లవర్ తో మూవీకి వెళ్ళినప్పుడు ఇంటర్వెల్ సీన్ చూస్తూ లిప్ లాక్ ఇస్తున్నప్పుడు లైట్స్ ఆన్ అయినప్పుడు ఎమోషనల్ ఫీల్ అవుతా భయ్య. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం ఆసనమైనది. గురువు గారు రండి. 150 పెట్టి టికెట్ కొనుక్కుని దానికోసం ఎట్టారు? పాప్కార్న్ కొనుక్కో, కూల్ డ్రింక్ కొనుక్కో, సినిమా చూడు. ఓకే, ఈ 2 వేళ్లతో ఆహా ఈ కాలు పొట్ట వేళ్ళు పట్టుకోను మనము పట్టుకో. అలాగే ఉండు ఆయన. రెండమ్మ ఓటు హక్కు వినియోగించుకోండి. ఓకే, వెళ్ళండి సూపర్. సో ఇప్పుడు గేమ్ ఆడదాం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చాలా ఈజీ. ఒకరికొకరు తోడు నీడా కింద ఈ గేమ్ ఆడతారన్నమాట. ఇక్కడ పైనుంచి హ్యాంగ్ అవుతున్న రింగ్ కి బనానా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. మీ ముగ్గురులో ఇద్దరు ఇలా హ్యాండ్స్ లాక్ చేసి పెడితే మీ పార్ట్నర్ ఒక వ్యక్తి అటో కాలు ఇటో కాలేసి కూర్చుంటారు. సో వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళని అట్టుపండి దగ్గర తీసుకెళ్తే అట్టుపండి తింటారు. వాళ్ళు తినేయడం అయిపోయింది. అంటే తొక్క హాఫ్ కట్ చేస్తుంది. సో ఆ తొక్క వరకు తినాలి అట్టుపండి. అది తినేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేస్తే మీ పార్ట్నర్ షిఫ్ట్ అవుతాడు. ఈసారి పైన కూర్చుని ఆయన కింద ఉంటాడు అలా. సో 3 అట్టుపల్ డౌన్. 3, 2, 1 గో. ఓకే వచ్చే ఒకటేనా? ఒక బయట నెక్స్ట్ ఇంకోళ్ళు వెళ్తారు. భయ్యా ఇంకోళ్ళు వెళ్తారు. వెళ్తారా? అయ్యో పార్ట్నర్షిప్. హెల్ప్ చేద్దా హలో వాళ్ళు 2 అయిపోయింది అక్కడ. భయ్యా కాలు మెల్ల. మెల్ల పడతారు. ఒక రౌండ్ అయింది. 60 seconds లో ఎన్ని అట్టుపండ్లు తింటారు కదా. అది సింహాసం మీద కూర్చున్నట్టు ఫీల్ అవుతాడు. అదే అన్నయ్య నువ్వు వెళ్తావు అన్నయ్య. 10, 9. అరే మీ డెడికేషన్ పాడుగాను. ఇక్కడ 4 అట్టుపండ్లు అయ్యాయి, అక్కడ 6 అట్టుపండ్లు అయ్యాయి. కంగ్రాచులేషన్. కానీ ఇక్కడ 4 అయినా 8 అయినట్టు లెక్క. అవును, ఎందుకంటే గురుగారు దాంకుంటారు, అన్ని చేసినంత చేసి దాంకుంటారు. ఇక్కడ రండి. ప్రాబ్లం ఏంటంటే డెఫినెట్ గా వీళ్ళు లిఫ్ట్ చేసేవాడు, డెఫినెట్ గా అయిపోయేది. కాలు అందులో వెళ్ళట్లేదు, అది ప్రాబ్లం. కాలు వెళ్తారు కదా. ఈయనేమో అదేదో స్తంభాన్ని పట్టుకుంటే కూర్చాడు. కాలు కాదు పోయి అవతల వ్యక్తిని పట్టుకో అని చెప్తున్నా. పాపం అర్థం చేసుకునే టైం అయిపోయింది. బట్ వెల్ ట్రైడ్, సూపర్. ఇంకో 2 మిగిలారు, వాళ్ళిద్దరు కూడా ఆడేసి అయిపోద్దా. 3rd class and 4th class, కమాన్. వీళ్ళిద్దరిని అలా కాదు నాయన, అలా కాదు. ఏనుగమ్మ ఏనుగు తెలుసా? ఏనుగు రెడీ, పొజిషన్. వెరీ గుడ్ పాపదమ్మ. ఇది ఏనుగులా లేదు. నువ్వు సరిగ్గా ఉండి అయితే ఏనుగులాగా. రెడీ, తీసుకెళ్ళు. ఇది పట్టాభిరాముని ఏనుగుర జగజట్టిలో ఎక్కినదిరా. ఇది సీతమ్మ వారి ఏనుగుర మీరు చెప్పింది చేస్తదిరా. ఇలా కాకుండా ఇందాక నువ్వు చెప్పిందే బాగుంటుంది. ఆ కాన్సెప్ట్ అని అర్థం. నీకు 10 seconds టైం ఇస్తాం.
ఫస్ట్ ఈ పాపని తీసుకెళ్లి ఇటు సైడ్ అటుపండి తినిపించి ఇక్కడ దింపేసి మళ్ళీ నెక్స్ట్ ఈ పాపని తీసుకెళ్లి ఇటు సైడ్ లో అటుపండి తినిపించి ఇక్కడ దింపాలి. అయితే ఛాలెంజ్ యాక్సెప్టెడ్, కానీ ఒకటే కండిషన్. ఏమిటి? ఒక పాప నేను, ఒక పాప నువ్వు. ఈ ఛాలెంజ్ లో ఇంకోటి విషయం ఏంటంటే మీరు ఇటు సైడ్ వెళ్ళాలి, నేను ఇటు సైడ్ వెళ్తా క్రాస్. ఎందుకు? నేను ఇటు వెళ్తా. కరెక్ట్. ఓకే ఓకే. రెడీ? దరా పాప. రెడీ 1 2 3 గో. అయిపోయి మనకి హలో, అందులో ఇంకా 2-3 మిగిలాయి. మా చూడు ఆల్ కొరుకుడు. అక్కడ ఇంకోటి ఇలారా, ఏది చూపించు. ఇది చూడు. ఇట్ ఈస్ కొరుకుడు ఆన్ అదర్ సైడ్. సి ఇట్ ఈస్ కొరుకుడు. అది చిలక కొరికింది. చిలకలేగా ఆడింది. సో వెల్ ప్లేడ్. 3rd క్లాస్ అండ్ 4th క్లాస్. అట్టుపండు లబాలబా గేమ్ చాలా బాగా ఆడారు, చాలా అద్భుతాలు సృష్టించారు. కానీ సీనియర్స్ కంటే జూనియర్స్ ఎక్కువ బాగా ఆడారు. అండ్ నేను కూడా ఎందుకు ఆడగలిగారా వాళ్ళు అని అనుకున్నాను. ఎందుకంటే జూనియర్స్ కి ఆల్రెడీ 2-3 పళ్ళు ఉండడం వల్ల అట్టుపండు కసక్కని కట్ అయింది. అండ్ వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు లెట్స్ గో ఫర్ రైటింగ్. చాలా రోజులైంది రాసి. ఎప్పుడో ఎగ్జామ్లో కాపీ కొట్టినప్పుడు రాయడం తప్ప బేసిక్ గా రాయడం అంతగా అలవాట్లేదు. కాబట్టి ఇక్కడ ఎవరికి ఎస్సే రైటింగ్ ఇంట్రెస్ట్ ఉంది? మీకు చదవడం ఇంట్రెస్ట్ అని చెప్పారు మీరు. అంటే నేను పక్కన వృత్తి చూసి రావడం బాగా అలవాటు. తప్పునన్న, యాంకర్ వృత్తిలోకి వచ్చే ముందు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఏది అడిగినా చేయెత్తకూడదు మనం. అనవసరంగా ఇరుక్కుంటాం. ఓకే, ఇవి ఇట్లా కూడా వద్దా? నీలో ఆ తెలివితేటలు ఉన్నాయి భయ్యో. ఓకే, ఎవరు రాస్తారు ఎస్సే? ఏయ్ జాన్, రండి. సాధారణంగా ఆయన వద్దాం అనుకోలే, అట్టుపండు తిన్నాక బలం రావడం వల్ల ఆయన రాద్దాం అనుకుంటున్నాడు. ఓకే, మీకు ఇస్తున్న టాపిక్ ఏంటంటే గడపడలో మడబడు. ఉపవాసానికి ముందు, ఉపవాసానికి తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి? ఉపవాసం ముందు, ఉపవాసం తర్వాత. ఉపవాసం గురించి రాయండి. పోనీ ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ మీకు? ఉప్మా గురించి రాయండి. 3 2 1 గో. అరే రాస్తున్నారు. అబ్బు తెలుగులో రాస్తారు కదా. తెలుగు దమ్ముంటే ఉపవాసం స్పెల్లింగ్ చూడ సార్. మీ ఉద్దేశంలో ఉపవాసం అంటే మరి అది ఎప్పుడు? సూపర్. అంటే నాకు ఒకటే తెలుసు, బ్రేక్ఫాస్ట్ ముందు తినాలి, బ్రేక్ఫాస్ట్ తర్వాత తినాలి, అదొకటే తెలుసు. అంతే కదా. పాటలు పాడతాను. పాట ఒకటే, నో వీడియో, ఓన్లీ ఆడియో. అంటే స్టెప్పులతోనే గుర్తొస్తుంది పాట. వద్దులే, పిల్లలు భయపడతారు అందుకని. ఓకే. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. అండ్ దాంతో పాటు సరికొత్తగా ఇప్పుడు తను ఒక నావెల్ కూడా రాస్తున్నారు. ఇప్పుడు నిజం చెప్పు. అతి త్వరలో ఆ బుక్ రిలీజ్ కాబోతోంది. అంత డిజిటల్ గా వెళ్తున్నాయి ఈ జనరేషన్ లో. బుక్ రీడింగ్ కాన్సెప్ట్ ని అలాగే ఉంచి ఈ జనరేషన్ కోసం ఒక నోవెల్ తయారు చేయడం, ఇట్స్ 4 years డ్రీమ్ తనది. సో ఆల్ ది బెస్ట్ సుమిత్. థ్యాంక్ యూ డార్లింగ్. ఇలా స్టడీస్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఒక పేజ్ లో మీరు రాస్తారు, ఇంకో పేజ్ లో ఆ టాపిక్ సంబంధించిన బొమ్మలు వేస్తారు. మామూలుగా ఉండవు, వాళ్ళు తప్ప ఇంకెప్పటికి అర్థం కావవి. ఊపిరి సినిమాలో కార్తీ వేసిన ఆర్ట్ లా ఉంటది వీళ్ళది. ఉపవాసం అని ఇడ్లీలు వడలు అన్ని వేసింది. ఓకే, లాస్ట్ 10 seconds, come on. 9 8 7 6 5 4 3 2 1. ఏదో వేసాడు. భాయ్జాన్, ఏం జరిగినది? ఉపవాసం ఈజ్ అన్ ఇంపార్టెంట్ మ్యాటర్. ఉపవాసం is mainly done on మహాశివరాత్రి. ఆ రోజు మా అమ్మ నన్ను ఏమీ తిననివ్వదు, జస్ట్ ఒక గ్లాస్ తప్ప. గ్లాస్ ఎట్లా తింటావు ప్రదీప్? వాటర్ భయ్యా. గ్లాస్ తింటాడు అనుకున్నా. ఉపవాసానికి ముందు రోజు మా ఇంట్లో ఒక కోడి దావత్ లాగా ఉంటదా? ఎక్కువ తింటే నెక్స్ట్ ఉపవాసం టైం కరుగుతూ ఉంటదని. అరే
ఉపవాసం తర్వాత కూడా దావత్. ఉపవాసం రోజు ఈస్ ద వర్స్ట్ డే ఇన్ మై ఇయర్. ఓ సంవత్సరానికి ఒకటేసారి. నువ్వు నా బంగారు కొండ. ఏందన్న ఇది? ఇది అందరూ ఉపవాసం చేసిన వాళ్ళు వెళ్తున్నారు, ఇక్కడ చేసి చచ్చిపోయారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా చాలా బాగా చేసావు. నువ్వు రాయడమే దారుణం అనుకున్నాను, దానికంటే దారుణం శివుడు అది కాదు, ఈ పెద్ద సున్నా ఏంటబ్బా? అయ్యా అద్భుతమైంది మిస్ అయ్యారు మీరంతా. ఈ ఇద్దరు శివుడు పార్వతి డాన్సింగ్ అంట. నువ్వు పట్టుకొని కింద ఇంకోటి ఉంది. మామూలు కాదన్నా. ఇదేంటి ప్రదీప్? బస్సు వెళ్తుంది భయ్యా. అచ్చా సవాల్ తీసుకోవడానిక? బస్ స్టాప్ అమ్మాయిలు. బస్ ఇది బీచ్ అంట, తెలుసా నీకు ఆ విషయం? ఇదేదో రిసార్ట్ లో గుడికి వెళ్తే మనకు బొక్క. తీసుకోవా. చాలా క్రియేటివ్ ఉన్నావు. ఈవిడెందుకు బిక్కమొహం వేసింది? ఓం ఉప్పు సత్యాగ్రహ నమః. నీకు ఉప్పు సత్యాగ్రహం ఎందుకు గుర్తొచ్చింది ఇప్పుడు? అట్లా వచ్చింది అనమాట. ఓం ఉపాసమాయ నమ. ఇది ప్రదీప్ చదవడమే కరెక్ట్. అదేంటో ప్రదీప్, అందరూ ఉపాసం భక్తితో లీలా ఇష్టంతో చేస్తాను, నిన్ను మాత్రం భయంతో చేస్తాను. నాకు చిన్న డౌట్ వచ్చింది. అమ్మా నువ్వు తెలుగు ఇన్ 30 days చదివినావు ఏమన్నా? ఆ బుక్ అవైలబుల్. ఎవరైనా బంగారు టోపీ పెట్టుకుని నీకు వచ్చి తెలుగుని ఇంగ్లీష్ లో రాయమని ఏమైనా హింట్ ఇచ్చాడా? కొండలు శ్రీనివాస్ లో భక్తి. ఇదేంటమ్మా? కొందరు. ఇదేంటిది? సోమవారం రోజా? నేను శ్రీనివాస్ ఎవరా అనుకుంటున్నాను నేను. కొందరు సోమవారంలో భక్తితో ట్యూస్డే, వెనస్డే ఫ్రెండ్ మ్యారేజ్ అయిందని సాడ్ తో రాస్తారు. ఎవ్వరికి చెప్పను నేను, మన ఇద్దరం మాటకి వచ్చాడు. ఇదేంటమ్మా ఇది? ఇదేంటి? కొందరు సోమవారంలో భక్తితో చేస్తే భక్తి చేస్తే ఇదేనమ్మా ఇక్కడ భక్తితో ట్యూస్డే అని రాసావు. ఓకే, వెనస్డే ఫ్రెండ్ మ్యారేజ్ అయిందని సాడ్ తో రాస్తారు. వెళ్ళిపోయింది అలా. అండ్ కెనడా ప్రదీప్ కి కూడా. సిండ్రెల్లా తెలీదు ఆవిడ కూడా. ఆగు, ఎలా చెప్తా? CINNADYA. ఈ మధ్య హలో, ఈ మధ్య అంటారే. ఏమట? ఈ మధ్య. అండ్ ఈ మధ్య ప్రదీప్ కి కూడా ఫ్యాట్ పొట్ట వచ్చినది. సో తను కూడా ఉపాసం చేస్తే తగ్గిపోండి ఏంటమ్మా? దీని అర్థం నేను ఎవరికి చెప్పుకోవాలి? ఇది సూర్యుడు అన్నమాట. ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయన్నమాట. ఓకే, 4 మందిలో ఎవరు తిరుగుతున్నారు అటు ఇటు అక్కడ? ఇద్దరు. హెలికాప్టర్. అది హెలికాప్టరా? ఈ గ్రహం ఉంది కదా, ఈ గ్రహంలో ఒక సిటీ అన్నమాట. సిటీ. వీళ్ళు పిచ్చికాయకి చుట్టూ ఆ సిటీలో ఒక రూమ్ ఇది. నువ్వు సూపర్. నిజం చెప్తున్నా కదా భయ్యా, నువ్వు నిజంగా నువ్వు చాలా బాగా రాసావు తెలుసా. నీకు అర్థం కావట్లే. నేను ఇంకో దారుణాన్ని చూస్తే తప్ప నాకు అర్థం కాలేదు నీ విలువ. నా బంగారం. వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో అన్ని దారుణాల దగ్గర నుంచి చూసిన తర్వాత ఇప్పుడు కాస్త మానసిక ఆనందం కోసం ఎలాగో నేనంటే నార్మల్ గా సినిమా తీద్దాం అనుకుంటున్నాను. అండ్ దట్టు సుమిత్ ని హీరోగా పెట్టి తీద్దాం అనుకుంటున్నాను నేను. మనం మినిమం 30 రూపీస్ పెడదాం, 300 crores రావాలి. అదే మరి. సో అలాంటి ఒక కథ చెప్పడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? ఒక నిమిషం. వీళ్ళు ఇందాక చిన్న ఎస్సేనే అట్లా రాశారు గోల్మాల్ గా. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఏమనుకుంటున్నారు అసలు? మా వాళ్ళు కథ చెప్పడం మొదలు పెడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడం తప్ప మాకు కూడా తెలియదు. మేడం గారు మీరు రండి, ఆయన అలాగే అంటాడు, మీరు రండి. ఓపెన్ చేస్తే అది భాగ్యనగరం. అది 18వ శతాబ్దం. అప్పుడు ఒక రాజు పరిపాలిస్తున్నాడు అనమాట. ఆ రాజు పేరు ఫలాంతర్ పకిడి. శ్రీ ఫలాంతర్ పకిడి గారు.
ఆ రాజుకి 3 పిల్లలు 6 పిల్లలు అనమాట. పని పట్లేదు. అందరు హ్యాపీ ఉన్నారు కానీ రాజు వాళ్ళ పిల్లలు 2 మాత్రం హ్యాపీగా లేరు. రాజకుమారుడు 1, రాజకుమారుడు 2. బాబు ఆ ఫలాంతర పగడి ఎవరు అనుకుంటున్నారు? నువ్వే. ఎక్కువ అర్థమయ్యేలా చెప్పకమ్మా, ఆయన నోవల్లో పెట్టేసుకుంటారు. 30 years వచ్చినా ఇంకా మన ప్రదీప్ గారి లాగా ఇంకా పెళ్లి అవ్వాలి. 30 years. ఓకే, పెళ్లి కాలేదు, తర్వాత ఏం చేసిండు? హిమాలయస్ లకి ముని దగ్గరికి వెళ్తారంట. లింగము లేదు చెప్తున్నా. వీళ్ళిద్దరు రాజకుమారులు ముని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా పెళ్లి అవ్వట్లేదు మాకు, ఏం చేయాలని అడుగుతారన్నమాట. ఆ ముని సుమిత్ దగ్గరికి వెళ్ళమన్నారా? మీరు హీరో అయినాక మళ్ళీ ముని ఎందుకు అవుతారు? ముని కూడా నేనే అనుకున్నా. ముని దగ్గరికి వెళ్ళిందే మీరు, ఫలాంతర పగడే వెళ్ళాడు కదా ముని దగ్గరికి. ఫలాంతర పగడి వల్ల కొడుకులు డాన్స్ చేస్తే ఇంప్రెస్ అవుతానే గానీ ముని వరాలు ఇవ్వడు అనమాట. అప్పుడు వీళ్ళు డాన్స్ నేర్చుకోవడానికి శివశంకర్ మాస్టర్ దగ్గరికి వస్తారనమాట డాన్స్ నేర్చుకోవడానికి. మా ఫ్రెండ్ ఒక చూపిస్తుంది అనమాట డాన్స్. ఓకే, ఈమె శివశంకర్ మాస్టర్ అసిస్టెంట్. మ్యూజిక్ ఆపు ఏం నేనేం నేర్పించాను, నువ్వేం చేస్తున్నావు, నా డైరెక్షన్ ఎంత చెడ్డ పేరు. ఇలాంటి డాన్స్ ఆవిడ నేర్పించక్కర్లకి, ఈయనకి బాడీ లాంగ్వేజ్ లోనే ఉంది అలాంటి డాన్స్. నేను చూపిస్తా ఇప్పుడు. చూపిస్తావా? మ్యూజిక్. ఆయన పేరు అడ్డం పెట్టుకొని నువ్వు నాకు ఆయన అంటే ఆయన చేసిన డాన్స్ అలాగే ఉంటది అంటున్నాడు. అయితే ఇంకా డాన్స్ నేర్చుకొని మన రాజకుమారులు ముని దగ్గరికి వెళ్తారు. మళ్ళీ వెళ్తారా? వరాడు ఇవ్వలే కదా ఇంకా ముని మనకి. ఏదో makeMyTrip.com లో పోయినట్టుంది ఇదంతా. వెళ్ళినప్పుడు ముని డాన్స్ చూస్తారు, వీళ్ళది నచ్చలేదు, అబ్బాయి బాలేదు బాబు ఏమి డాన్స్ అని అంటే మళ్ళీ వచ్చిరా హైదరాబాద్ కి. మళ్ళీ ఇంకా ఎలా ఇంప్రెస్ చేయాలని చెప్పేసి మళ్ళీ హైదరాబాద్ కి makeMyTrip.com. ఇదేదో బాగుంది, 3% ఆఫ్. హైదరాబాద్ కి వచ్చి ఎలా చేయాలి, ఎలా ఇంప్రెస్ చేయాలని చెప్పేసి ఆలోచించి ఒక టైం మెషిన్ ఇన్వెంట్ చేస్తారనమాట. ఎవరు? ఈ ఫలాంతర పగడి వాళ్ళ పిల్లలు ఇద్దరు రాజకుమారులు. వాళ్ళే టైం మెషిన్ తయారు చేస్తారు. ఇన్వెంట్ చేసి ఆ టైం మెషిన్ లో మైకేల్ జాక్సన్ దగ్గరికి వెళ్తారు అనమాట. మైకేల్ జాక్సన్ దగ్గర మూన్ వాక్ చూపియమ్మా, అది మూన్ వాక్. ఈ అక్కడ కూడా కొంచెం మురికి ఉన్నట్టుంది, అది కూడా సాఫ్ చేస్తాయి. అయితే ఇట్లా ఈ మూన్ వాక్ ఓకేనా? అయితే పిక్చర్ హిట్. చెప్పు. ఏంటది? అది మూన్ వాక? కాళ్ళకేదో అంటుకుంటే అది పూసినట్టు. అవును, ఇందాక అట్టిపడితో గేమ్ ఆడినా కదా, అంతా రాసుకుపోయింది. అలా అని చెప్పేసి ఇంకా డాన్స్ నేర్చుకొని మళ్ళీ ముని దగ్గరికి వెళ్తారు. మళ్ళీ వెళ్తామా? వెళ్ళినాక ఆ డాన్స్ కూడా నచ్చలేదు మునికి. అంటే క్లాసికల్ అయిపోయింది, బ్రేక్ డాన్స్ అయిపోయింది. ముని ఇప్పుడు ఏం చెప్తాడో చూద్దాం. సరే అని చెప్పేసి మళ్ళీ హైదరాబాద్ వస్తారు. మళ్ళీ వచ్చినామా? ఇది పోయేటట్లేమో ఇక్కడ. మళ్ళీ ఏం చేయాలి పెళ్లి ఎలా చేసుకోవాలి నేను అర్థం కాక వాళ్ళు ఇంకా ఫ్రస్ట్రేషన్ అయిపోయి ఒక సరేలే యూట్యూబ్ లో చూద్దామని చెప్పేసి యూట్యూబ్ పెట్టుకుంటారు. అయితే యూట్యూబ్ లో మన ఎక్స్ప్రెస్ షో ప్రదీప్ షో వస్తుంది అనమాట. ప్రదీప్ షో చూసినారనమాట. చూసి డాన్స్ స్టెప్స్ నేర్చుకున్నారు. ప్రదీప్ షో లో డాన్స్ కూడా ఉంటుందా? ప్రదీప్ డాన్స్ నేర్పిస్తుందంట నాకు. నేర్పించమ్మా. ఇన్నేదో 3 పాఠాలు చూడు, ఇల్లు ఉడుచుడు, పట్టలారే సూపర్. టైం అయిపోయింది, బట్ చాలా బాగా చెప్పారు. ఇలా టార్చర్ చేసే వ్యక్తి పక్కన నుంచున్నగా కూడా మీరు ఇంత బాగా చెప్పగలిగారంటే సూపర్ భయ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
సో ఇక లాస్ట్ గా ఒక గేమ్ ఆడదాం. అండ్ ఆ గేమ్ విన్నర్ కి ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ తో పాటు 5,000 రూపీస్ పేటిఎం క్యాష్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. మనం ఆ రౌండ్ ఆడడానికి ఇద్దరు కావాలి. ఆయన ఒక్కరిలోనే ఇద్దరు కనిపిస్తున్నారు నాకు. ఆయన పాపం కథ రాశాడు, అట్టుపండు గేమ్ ఆడాడు, చాలు. సో ఇద్దరు కావాలి. సో ఆ పేటిఎం 5,000 క్యాష్ ప్రైజ్ ఎవరు గెలుచుకోబోతున్నారో తెలియాలంటే గురుగారు రండి సార్. డీజే మూవీలో బన్నీ కూడా వేరే స్టెప్ అవుట్ వేసాడు ఆయన. ఇందా చూసారా మీరు? అన్నాడు. రండి మేడం గారు రండి. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఒక భయంకరమైన టెస్ట్ పెడతాం. అదేంటి అంటే డాన్స్ ఆడాలి. ఆ చైర్ లో కూర్చోబెడతాం. చైర్ లో కూర్చోవాలా? కూర్చోండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మందికి ఇక్కడ స్క్రూ లూజ్ ఉంది. లేనప్పుడు లూజ్ అయితే టైట్ అయితే కాలు దాన్ని పెట్టుకోండి. అది కాదు ప్రదీప్, హ్యాండిల్ పట్టుకోండి. మీ మీద పిచ్చి హ్యాండిల్ పట్టుకోండి. రెడీ గో. ఎక్కడ పోలే? అంతే అంతే. ఇది ఇలా తిరుగుతుండగా నన్ను ఆపాలి ఇప్పుడు. అది ఆగుతుంది. అదే ఆగుతుంది. నా కాళ్ళ దగ్గర పెట్టుకో. అది ఆగుతుంది. అది ఆగిన తర్వాత పరిగెట్టుకుంటూ వెళ్ళి టాస్క్ చేస్తారనమాట. ఎలా ఉంది రౌండ్? నాయనా భయ్యా ప్రపంచం ఏంటి భయ్యా? ఆ స్మైల్ ఏంటి? అది కాదు. ఏమిటి? నాకు అది వస్తుంది, కళ్ళు తిరిగేలా వస్తుంది. నీకు చక్కెర వస్తుంది. చక్కెర వస్తుందా? కొంచెం ఉప్పు కూడా ఇస్తావా? ఇస్తారు, అన్ని ఇస్తారు. లో బీపీ కదా, ఏజ్ ఎక్కువైంది కదా. అవును. నీకు విషయం తెలుసా? నువ్వు బ్యాలెన్స్ అవుట్ నటిస్తే వాళ్ళు తన్నినట్టు ఒకసారి నటిస్తారు. కుర్చీలో పడతాం. ఇక్కడ కూర్చుంటా. ఎస్. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకళ్ళు ఆడతారు. టాస్క్ ఉంటుంది. ఎవరు ఫస్ట్ ఆడతారు? మేడం గారా? అయితే నీతిని ఆడదాం భయ్య. మాస్టారు మీరే ముందు ఆడాలనగానే మారింది కొంచెం స్మైల్. పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు బ్రదర్, నేను ఉన్నా కదా నీకు తోడు. ఓకే. సో ముందు మేడం గారి చేత ఆడిపిద్దాం. మేడం గారు మీరు చైర్లో కూర్చుంటారు. గిర్రని తిరిగి అది ఆగుతుంది. అది ఆగిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రింగ్ లో నుంచుంటారు. ఆ ప్లాస్టిక్ బొచ్చులో కొన్ని ప్లాస్టిక్ బంతులు ఉన్నాయి. అవి తీసుకుని రెడీగా ఉంటే ఇక్కడ ఒక అంకుల్ని నుంచో పెడతాను, నెత్తి మీద యాపిల్ పెట్టి. మీరు మీ చేతిలో నా ప్లాస్టిక్ బాల్స్ తో కొడితే ఆ యాపిల్ పడిపోవాలి. యాపిల్ పడింది అనుకోండి, ఆయన ఇంకో యాపిల్ పెట్టుకోండి. అలా మీకు ఇచ్చిన 30 సెకండ్స్ టైంలో మీరు ఎన్ని యాపిల్ పడేస్తారు అనేది ఇంపార్టెంట్. వెరీ గుడ్. అలా నవ్వుతూనే ఉండమ్మా. 3 పళ్ళు బయట 2 1 గో. బాగా స్ట్రాంగ్ ఫిక్స్ చేశారు చిన్నప్పుడు కూడా. ఎవ్రీబడి వెల్కమ్ అంట. నిజంగా నిజంగా మరి బీ ఫార్మసీ జోక్ చేస్తారా? జోక్ చేస్తారా? ఏమైంది చదవలేపా? చెప్పు చెప్పు. ప్రదీప్ తోప్ అని చెప్పు. వెరీ తోప్. ఓకే 3 2 1 భయ సుమిత్ వచ్చి నుంచోండి. పొజిషన్. యాపిల్ తీసి ఎత్తుకోండి. తిక్కగున్నదే నాకు ఎక్కనున్నదే దక్కులో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను ఎక్కి తొక్కుతున్నదే. పోలీసు పిల్ల నాచుకున్నావే, నాకు మొక్కజొన్న కంకిలాగా కాచుకున్నావే. పెట్టినాలో అప్ప కొంచెం ముందు శ్రీదేవి బలంగా ఇద్దరు. 5 4 3 2 1
సూపర్ వెల్ ప్లేడ్, చాలా బాగా ఆడావు. వెల్ డన్, సూపర్ వెల్ ప్లేడ్, సూపర్. నువ్వు టెన్షన్ ఏం పడకపోయా, నీకు అసలు ప్రాబ్లమే ఉండదు. యాపిల్ పెట్టుకునేది ఈయన కదా, దాన్ని కూర్చో. రెడీ, హ్యాండిల్ పెట్టుకో. 3, 2, 1 గో. అసలు కదలట్లా అది, నాకెందుకో మోటార్ అదే. ఓ పని చేద్దాం, కింద దిగిపోయా. ఓ పని చేద్దాం, తుమ్మిది పోయా అది పెట్టుకో. రెడీ రెడీ, రౌండ్ రౌండ్. ఇప్పుడైనా తిరుగుతుంది ఆయన. రెడీ, కమాన్. నువ్వే తిరిగిపోయా. రింగర్ అమ్మా అయ్యా, ఈడు నన్ను తిప్పుతున్నాడు. తిప్పు 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 తిప్పు. తొందరగా వెళ్ళి అక్కడ నుంచో, పరిగెత్తు, యాపిల్ యాపిల్ యాపిల్. కొంచెం ముందురా, అరే సీట్లో కూసోయే బెగి బెల్టే పెట్టే. యాపిల్ కొట్టినా, నా నెత్తి కొట్టినా. సూపర్, వండర్ఫుల్ అలీ, చాలా చాలా బాగా ఆడావు. అండ్ నువ్వే సూపర్ అలీ. ఒక్కడు కూడా తగలకుండా ఉండా అనేది అది ఒక ఆర్ట్. అది థ్యాంక్ యూ సుమిత్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూపర్ గా ఎంటర్టైన్ చేశారు మా వాళ్ళందరినీ. అండ్ వాళ్ళందరికీ మీరు మాట్లాడింది అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది కానీ బట్ అర్థమైపోద్ది. రిపీట్ ఎపిసోడ్లు చూస్తారు కదా. మీ నావెల్ కంపల్సరీ సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాం మేమంతా. అండ్ మీ ఇద్దరిలో ఒకళ్ళు ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ గెలుచుకుంటారు డెఫినెట్ గా. అండ్ టైటిల్ గెలుచుకున్న వాళ్ళకి 2 prizes ఉన్నాయి. అండ్ వన్ ఈజ్ 5,000 rupees పేటిఎం క్యాష్ ప్రైజ్. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే టైటిల్ గా మా తరఫు నుంచి ఒక చిన్న మొక్కను అందజేస్తూ ఉంటాం ఎవ్రీడే. సో వాళ్ళు ఆ మొక్కని వాళ్ళ ఇంటి దగ్గరలో ఎక్కడొక్కడ కుదిరిన చోట ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ దాంతో ఒక సెల్ఫీ దిగి మాకు పంపిస్తారు. డెఫినెట్ గా ఎవరు గెలుస్తారో వాళ్ళు. అండ్ సో సేవ్ ట్రీస్, సేవ్ వాటర్, రైట్? ఎస్, ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్, ఈ మొక్క మీకోసమే. అండ్ తప్పని దీంతో ఒక సెల్ఫీ దిగి మాకు పంపిస్తాం. సో ది డిజిటల్ వాలెట్ పేటిఎం తరఫు నుంచి 5,000 rupees క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నారు. అండ్ మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. సో కీప్ స్మైలింగ్, ఆల్ ది బెస్ట్, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై, థ్యాంక్ యూ. ఎస్ ఫర్ సన్నజాజి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మూడు పిల్లలుగా మొదటి రాత్రి. ఆహా, ఎంత హాయిగా ఉంది ప్రతి మనసుకి. అంతే, సన్నజాజి ఎక్కడ ఉన్నా మనసు సంతోషంగానే ఉంటుంది. నీ సన్నజాజి నేనే, అది గుర్తుపెట్టుకో.